ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏమవుతుందనేది తెలియదు. మరి ఆకతాయిల పనా లేకపోతే ఇదే పని మీద ఏమైనా ఇది చేశారా అనే దాని మీద ఎస్ఐ గారు పూర్తి విచారణ చేస్తున్నాం. డెఫినెట్గా పట్టుకుంటాం. ఎందుకంటే మా దగ్గర కొన్ని ఇవి కూడా ట్రేస్ చేసే ఆ సిస్టంలో నాకు తెలిసి పురోగతి సాధిస్తాం. డెఫినెట్గా ఎవరైనా సరే ఇలా పశువుల మీదకి మనం ఎంతో దేవుడిగా పూజించే ఆవుల్ని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా పట్టుకుంటాం, వదిలే ప్రసక్తి లేదు. నెక్స్ట్ టైం ఇలాగ ఎవరన్నా చెయ్యాలంటే వాళ్ళకి భయం మామూలుగా ఉండకూడదు. అలాంతవరకు మాత్రం చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అలాగే పూర్తిగా మా డాక్టర్ గారు ఇక్కడే ఉండి పొద్దున్నుంచి కూడా నిజంగా ఏదైతే పశువులు ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎక్కడి వరకైనా సరే వాటిని మళ్ళీ నార్మల్ స్టేజ్ వచ్చినంత వరకు మేము పూర్తి ట్రీట్మెంట్ ఇస్తాం, అన్ని విధాలుగా ఆదుకుంటాం. అలాగే ఈ ఏదైతే కాలిపోయిన పాకలకి గోకుల చెట్టు కూడా శాంక్షన్ చేసాం. ఇవన్నీ కూడా క్లారిటీగా మొత్తం అంతా క్లియర్ అయినంత వరకు మేము ఈ రైతులకి అండదండగా ఉంటాం. గుర్తు తెలియని ఎత్తులో పాక గీడేశారండి. వార్రాపల్లి రూట్లోను పాక గీడేశారు. తెల్లారి 3 నుంచి 4 లోపుని తర్వాత పెయ్యి చనిపోయిందండి. ఆవులు 2 బాగా కాలిపోయింది.